గాక స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుని దాసులు రాణాసన్నయ్య ముందు వాక్యం చెప్పాలంటే కొంచెం భయమే. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. నిజంగా మమ్మల్ని ప్రేమించేవారిలో దేవుని దాసుల్ని ఎంతగానో మమ్మల్ని ఆయన ముందుగా పెట్టినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. పాస్టర్ గారు చెబుతూ ఉండేది, అన్నా నువ్వు అంటే చాలా ఇష్టం అన్నా అని. మా చెల్లి చెప్పినట్టుగానే నాకు తెలుసు బాగా ఇష్టం అని నేనంటే. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. నిజంగా మీ ప్రయాస, ఈ విధంగా మీరు ఇంత చలిలో కూడా ప్రభు పాదాలు పట్టుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుడితో గడపాలి, మరి ఎక్కువగా ఆధ్యాత్మిక ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆయన సమరూపంలోకి మలచబడాలి. ఆ తృష్ణ, ఆ ఆసక్తిని బట్టి కూడా దేవుడికి మాత్రమే మహిమ కలుగునుగాక. మంచిది. మరి ఈ విధంగా ఆమోస్ గారు రాత్రి, వాస్తవానికి ఆమోస్ గారు నన్ను వాళ్ళ చర్చికి రాకెళ్ళని చూశారు. అక్కడ 5 గంటలకి పాపము అన్నయ్య కోసం వద్దామని అనిపించి నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తే రండి అన్నారు. ఇంక ఇటు వచ్చేసాం మేము. పాపం ఆయన చర్చిలో లేకుండా కూడా పాస్టర్ గారు మిమ్మల్ని కూడా ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను బట్టి మిమ్మల్ని కూడా ప్రేమించినట్టే. స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మరి కొత్త మొహం కనపడటానికి కాదు కానీ ఎంతమంది ఎన్ని వాక్యాలు, గట్టి వాక్యాలు చెప్పినా, బలమైన వాక్యాలు చెప్పినా తండ్రి తర్వాత ఎవరైనా స్తోత్రం చెప్పండి. మీ సంఘ కాపరి తర్వాతే. చాలామంది ఎవరెవరో వచ్చి బాగా వాక్యం చెప్పంగా లేవనిపించుతుంటే, అబ్బా ఏం చెప్పాడు ఆయన చెబుతాడు, వెళ్ళిపోతాడు. ఎప్పుడు మీతో ఉండేది నిజంగా మీ సంఘ కాపరి మాత్రమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సంఘ కాపరి తర్వాతే ఎవరైనా, మన సంఘ కాపరి తర్వాత ఎవరైనా, ఎంతలో గొప్ప మనగాళ్ళు వచ్చినా, ఎంతమంది వచ్చినప్పటికి కూడా. ఎందుకంటే మన గురించి ఆలోచించేది, మన గురించి ప్రార్థించేది, మన గురించి విజ్ఞాపన చేసేది, మన అవసరాల్లో ఉన్నప్పుడు ఆదుకునేది, మన బాధల్లో ఉన్నప్పుడు మనం పరామర్శించేది మన సంఘ కాపరి తప్ప ఇంకెవ్వరు కూడా అటు రీతిలో ఉండలేరు. కాబట్టి మంచిది. చాలా సంతోషం. మరి క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము. చాలామందిలో యేసు ప్రభువారు ఇన్ని సందర్భాల్లో ఆయన తండ్రి అంటాడు, దేవుడు అంటాడు. అసలు ఏం దేవుడా, దేవుడు కాదా? కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. యెహోవా దేవుడా, యేసుక్రీస్తు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, అసలు ఎవరు దేవుడు, మాకు ఏంది కన్ఫ్యూజ్ అయింది, అసలు ఎవరు నమ్మాలి అనే కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్దేశాలు, మానవుడు ఆలోచనలు కలిగిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటానికి బలమైన కారణం, యేసు ప్రభువారిని ఎందుకు యేసు ప్రభు నమ్మాలి, యేసు ప్రభు వలన మనకు వచ్చే మేలు, లేకపోతే వచ్చే దీవెన, వచ్చే ఆశీర్వాదము అనే విషయాలను కూడా మనం క్లుప్తంగా కొద్ది మాటల ద్వారా మనం విని దేవుని మాటలు విందాము. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం కూడా చదువుకుందామండి. అమ్మా చదవండిరా. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. మహోన్నతుడవైన తండ్రి, సృష్టికర్తమైన దేవ, నీ దాసు నన్ను కూడా మరుగుపరచి నీ ఆత్మతో అభిషేకించి వాక్కై ఉన్న మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. మాట్లాడే దేవుడు కదయ్యా. మాట్లాడుతూ ఉండగానే మీ కార్యాలు మేము అందరం అనుభవించాలి. అటు కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు ఆయన చివరి దినాల్లో తన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఇది. ఏమనంటే, నేను
మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితునని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితునని నమ్మితిరి గనుక. 16వ అధ్యాయము 9వ వచనము. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక. చాలు, లోకులు నా యందు విశ్వాసము ఉంచలేదు. జాగ్రత్తగా మనం విందాము. చాలామంది యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచల. ఆయన మెస్సయ్యగా, రక్షకుడుగా, లోకరక్షకుడుగా, పాపములను విడిపించేవాడుగా, విమోచించేవాడుగా చాలామంది యేసు ప్రభు వారిని విశ్వాసం ఉంచలేదు. కానీ తనను ఎంబడించిన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నన్ను విశ్వసించారు. ఈ మాట అదే అన్న, మీరు నన్ను ప్రేమించారు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మారు. దేవుడికి మహిమ, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, నిజంగా యేసు ప్రభువారు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడా రాలేదా? వచ్చాడు కాబట్టి మీరు కూడా ఏం చేస్తున్నారు? ప్రేమించారు. నమ్మారు కాబట్టి ప్రేమించారు. హల్లెలూయా. నేను దేవుని యొద్ద నుండి పంపబడ్డాను, దేవుని యొద్ద నుండి మరి ఈయన దేవుడు కాదా? దేవుని యొద్ద నుండి పంపబడితే ఈయన దేవుడు కాదా అని మనం ఆలోచన చేస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనము కూడా చదువుకుందాం కొన్ని మాటలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన దేవుడు, దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానము కలిగిన వాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి వచ్చాడు, కానీ దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానస్తుడు. ఈయన తక్కువ కలిగిన వాడు కాదు, తండ్రికి ఎక్కువ మహిమ ఉండి క్రీస్తుకు తక్కువ మహిమ కలిగిన వాడు కాదు. అంటే ఈయన సమానుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, స్తోత్రం చేద్దామా. ఈయన సమానుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు. దేవుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు? 10,000 మందిలో కూడా అతికాంక్షణీయుడు. దేవుడు గొప్పవాడు, అందము కలిగిన వాడు, గొప్ప సౌందర్యము కలిగిన వాడు. దేవుడు ఎలా ఉంటాడో క్రీస్తు రూపములో మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు రూపంలో మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్వరూపము, దేవునితో సమానస్తుడు. కాబట్టి ఆయన దేవునితో సమానం ఉండడం గొప్ప భాగ్యం. ఇలా ఉంటే బాగుంటుంది అనుకోలేదు. దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున మనము నరులను చేయుదుము అన్నాడు. అంటే వారు ముగ్గురుగా కలిసి ఉన్నారు. తర్వాత మనము దిగి వచ్చి అంటాడు. ఎక్కడ? మనము దిగి వచ్చి అన్నాడు. ఎక్కడన్నాడు? బాబేలు గోపురం కట్టేటప్పుడు మనము దిగి వచ్చి దేవుడితోనే ఉన్నాడు. ఆయన దేవునితో స్వరూపము కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునితో సమానస్తుడుగా ఉన్నాడు. జాగ్రత్తగా విన్నాం. స్తోత్రం కలుగునుగాక. దేవునితో కలిగి ఉన్న దేవుడు ఇప్పుడు మన మధ్యలోనికి నేను వచ్చి తిని అంటున్నాడు. ఎందుకు వచ్చాడు అనేది మనం తర్వాత చూద్దాం. ఆయన ఎక్కడ ఉన్నాడు? దేవుని పోలికతో ఉన్నాడు, దేవునితో సమానస్తుడుగా ఉన్నాడు. మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యము, మరలా మొదటి వచనంలో ఏముంది? వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను, ఉండెను. సమస్తము దేవుని, ఆయన మూలం. ఎవరి మూలం కలిగింది?
అంటే తండ్రి వేరు కాదు, నేను వేరు కాదు. ఆమేన్, హల్లెలూయా. సమస్తము క్రీస్తు మూలముగా కలిగింది. ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ప్రపంచం ఆయన పర్వతమును సృష్టించిన దేవుడు, సముద్రము సృష్టించిన దేవుడు, సముద్రం దాని ఎందలి సమస్తమును సృష్టించిన దేవుడు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు, నక్షత్రం సృష్టించిన దేవుడు, కలుగును గాక అని అనగా సమస్తాన్ని కలగజేసిన వాడు ఎవరయ్యా అంటే యేసయ్య. దేవుడికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ద్వారా సమస్తము కలిగినవి, యేసయ్య ద్వారా సమస్త సృష్టించబడ్డవి. యేసయ్య మాత్రమే ఆయన కలగజేసిన దేవుడు. తండ్రి నన్ను పంపించాడు అంటున్నాడు. మీరు నమ్మారు, కానీ లోకము నమ్మలేదు. అక్కడ రోమా రాజ్యము నమ్మలేదు, పరిసయ్యులు నమ్మలేదు, యూదులు నమ్మలేదు. చాలామంది యేసు ప్రభువుని వడ్రంగి వాని కుమారుడుగా చూశారు. మరియా మనతో ఉంది కదా, వాళ్ళ తండ్రి వడ్రంగి వాని కుమారుడు కదా, వారి అన్నదమ్ములు మనతో కలిసి మెలిసి ఉండిన వారు కదా. ఈయన ఎలా దైవ కుమారుడు చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుడు ఎలా చెప్పుకుంటున్నారని లోకము చాలామంది ఆయనను నమ్మలేదు. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభువుని నమ్మలేదు, చాలామంది నమ్మటం లేదు. కానీ మనము నమ్మాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనము నమ్మేము గనుక ఆయనను ప్రేమించాము, మనము నమ్మేము గనుక ఆయన ఆరాధిస్తున్నాం, మనము నమ్మేము గనుక ఆయన కీర్తిస్తున్నాం, మనము నమ్మేము గనుక ఆయన చిత్తము చేయాలని ఆశ కలిగిన వారముగా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్మేము గనుక ఈ ఉదయకాల సమయంలో ఇంత పెందల కాడ కూడా యేసు దగ్గరికి వచ్చాం. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన గొప్పవాడై ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథంలో రాయబడి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. అంత బలమైన వాడు, సమాధానమిచ్చువాడు, ఆశ్చర్యకార్యం జరిగించువాడు. ఆయన మా నిత్యుడు, నిరంతరము అంటే నిత్యుడు అంటే నిత్యము ఉండువాడు, నిరంతరం ఉండువాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు. ఆయన నన్ను పంపాడు, ఎందుకంటే మనందరి కొరకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప దేవుడు. రోమాపత్రిక 9వ అధ్యాయం గురించి, రోమాపత్రిక 9వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంది. 5వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనము కూడా చదువుకుందాం. పితరులు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శరీరమును బట్టి పుట్టాడు కానీ మహామహిమ కలిగి. ఉదాహరణకి మనం ఎందుకంటే దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు కదా, దేవుడు తలుసుకుంటే అలా దిగి రావచ్చు కదా. ఒక మనిషిని, ఒక కన్యకని ఎందుకు ఎన్నుకున్నాడు, ఒక మరియని ఎందుకున్నాడు, ఎందుకని యేసేపు ద్వారా ప్రధానము చేయబడిన ఆమెని ఎందుకు ఎన్నుకున్నాడు, వాళ్ళ మధ్యలో ఎందుకు జగడంలో అన్నట్టుగా చాలామంది అనిపించింది. ఆయనను ఒక రోజున మోషే అయ్యా నీతో పాటు 40 రోజులు నేను ఉపవాసం ఉన్నాను కదా ఈ సీనాయి కొండ పర్వతం మీద, ఒక్కసారి నువ్వు చూడాలని కోరుకుంటున్నానయ్యా. ఒకసారి మోషే నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు మోషే, లేదయ్యా ఒకసారి నిన్ను చూడాలనిపిస్తుందయ్యా అంటాడు దేవుడిని. తండ్రిని చూడాలనిపిస్తుంది, చూస్తే బ్రతకలేవంటే అయ్యా ఆశ ఉందంటే సరే నేను వెళుతూ ఉంటాను. ఆ కొండ భాగంలో వెళ్తూ ఉన్నప్పుడు చూడంటే వెనక భాగం చూసే మూర్ఛిల్లు పడిపోయాడు. దేవుడు అంత మహత్తైన మహిమ కలిగిన వాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. అంత మహిమ కలిగిన వాడు దేవుడు వెళ్తూ ఉంటే, ఆ కొండ భాగంలో వెళ్తూ ఉంటే వెనక భాగం చూస్తే మూర్ఛలో పెడితే ఆయనగా దిగి వస్తే ఆయన మహిమను ఎవరు తాలుకోలేరు, ఆయన శక్తిని ఎవరు తట్టుకోలేరు, ఆయన ప్రభావాన్ని ఎవరు తట్టుకోలేరు. అందుకని ఆయన మహిమను విడిచి, ఆయన ప్రభావం విడిచి దీనుడిగా రిక్తునిగా ఆయన తన్ను తాను లోకాను ఒక మనుషుని ఎన్నుకొని మనుషుని పోలికగా పుట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వాంతర్యామి అయిన దేవుడు, నిరంతరం సర్వాధికారము కలిగిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా స్తోత్రం.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిరంతరము అంటే సర్వాధికారము కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, అంతేనా? సర్వాధికారం అంటే ఆయనకు అధికారం ఉంది, ప్రతి దాని మీద అధికారం ఉంది, ప్రతి దాని మీద అధికారం ఉంది, సమస్తం మీద అధికారం కలిగిన వాడు, దేవునితో సమానమైన వాడు, దేవునితో ఆయన స్వరూపమైన వాడు, దేవుని తేజస్సు అయిన వాడు. మరొక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా రాయబడిన మాట, ఒక్క మాట కూడా చదువుకుందాము. హెబ్రీ 1వ అధ్యాయము 3వ వచనము ఏమని? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును నిర్వహించొచ్చు. అంటే ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనే ఇంకా ఆయను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనే ఆయనను అంటూ ఏమన్నాడు తెలుసిన? పాపం విషయమే శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందునో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ప్రతిబింబం అంటూ ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి నేను ఆయనను అంటాడు. ఒక రోజున తోమా గారికి అంటాడు, తోమాన పిలుపు అడిగింది, అయ్యా తండ్రిని చూడాలని. ఎవరైతే మనకెందుకంటారా? స్తోత్రం చెప్పండి. ఎవరు అడిగారు చెప్పండి, ఈయన చూస్తారు. ఎవరు అడిగారు? మీకు తెలిసింది చెప్పండి. ఈయన చూస్తారు. ఇంతవరకు అర్థం కావట్లేదు. ఎంతకాలం మీతో ఉన్నా కూడా తండ్రిని చూపించు, తండ్రిని నేనేరా బాబు, నేను మీకు ప్రత్యక్షమయ్యాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి, అనంత గొప్ప దేవుడు తను తాను రిక్తునిగా నీ కోసం నా కోసం వచ్చాడు. ఎందుకు రావాలి? ఆయన దేవుడు, ఆయన దేవుని ప్రతిబింబం, ఆయన దేవుడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానుడు, ఆయన బలవంతుడు, ఆయన సమాధానకర్త, ఆయన నిత్యుడు, నిత్యము నిరంతరం ఉన్నవాడు, సర్వాధికారము కలిగిన వాడు, ఆయన స్తోత్రాలు అర్హుడైన దేవుడు. ఆయన నన్ను తండ్రి పంపాడు, అది మీరు నమ్మారు, అది గ్రహించారు. నిజమే, ఆయన చేత పంపబడిన వ్యక్తిని, నాకు సర్వాధికారం ఉందని, నేను శక్తిమంతుడని, నేను దేవుని సమానుడునని, నేను దేవునికి ఆయన మహిమ యొక్క ప్రతిబింబమునని మీరు తెలుసుకున్నారు, మీరు నమ్మారు. కాబట్టి నన్ను మీరు ప్రేమించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ప్రేమించారు. ఎందుకు ఆయన వచ్చాడు అంటే, ఇంతకు ముందు మనం అన్నట్టుగా దేవుడుగా వస్తే ఆయన మహిమను మోసే వెనక భాగం నుంచి తట్టుకోలేకపోయాడు, తలుకోలేకపోయాడు, పడిపోయాడు. అందుకే దేవుడు రిక్తునిగా, ఆయన తను తాను రిక్తునిగా లోకానికి ఎంటీగా వచ్చాడు, ఖాళీగా వచ్చాడు. దేవుడికి స్తోత్రం. మహిమను విడిచిపెట్టి వచ్చాడు, సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. అయ్యా దేవుడికి ఏం తెలుసు అయ్యా, మా కష్టాలు మా బాధలు అంటారు, కానీ దేవుడికి ఏం తెలుసు కాదు. దేవుడిగా వస్తే అట్టనంటారని, మళ్ళాంటి తెలియగల ఉంటారని ఆయన ఖాళీగా వచ్చాడు. మనం ఎలా ఉండాలో అంటే, నేను కూడా శ్రమలు తట్టుకున్నాను, బాధలు తట్టుకున్నాను, కష్టాలు తట్టుకున్నాను, అవమానాలు తట్టుకున్నాను, నిందలు తట్టుకున్నాను. కాబట్టి నన్ను రోల్ మోడల్గా తీసుకోండి. క్రీస్తు శ్రమపడి తను అడుగుజాడు నడవాలని ఆయన మాదిరి ఉంచి పోయాను. స్తోత్రం చేద్దాం హల్లెలూయా. మనకు మాదిరిగా ఉండటానికి ఆయన వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనుషులందరూ కూడా వాస్తవానికి దేవుడు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆది నుండి మనుషులు దేవుడు తన పోలిక చొప్పున దేవుడి మనిషిని సృష్టించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మనిషిని సృష్టించాడు తన పోలిక చొప్పున సమస్తం మీద మనుషుని జ్ఞాపకం చేసుకుని, మనుషుడు ఏ పాటి వాడు,
వాడిని దేవుని మహిమతో ప్రభావం నింపావు, దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసావు, మనుషునికి చేతి పనులు అన్నిటి మీద అధికారము ఇచ్చావు. కానీ మనిషి ఏమయ్యాడు? అధికారం పొందుకున్న మనిషి ఆదాము ఏమయ్యాడు? ఆ అధికారాన్ని సద్వినియోగం దుర్వినియోగము చేసుకున్నాడు. దేవునితో ఉన్న మహిమ, దేవునితో ఉన్న సహవాసము, దేవునితో సంబంధము, ఆదాము ఎప్పుడైతే భార్య ఇద్దరు కలిసి తినవద్దన్న పండు తిన్నారు, మహిమ పోయింది, సహవాసం పోయింది. ఆ సహవాసాన్ని మరలా మనకి తండ్రితో సంబంధము చేయటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు సంబంధాన్ని, అందుకని యోహాను పత్రికలో రాయబడిన మాట ఏందో తెలుసున? యోహాను పత్రికలో 1వ అధ్యాయం అనుకో, 3వ అధ్యాయమా యోహాను పత్రిక, ఒక్కసారి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చెయ్యుచున్నాడు. పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకు దేవుడు కుమారుడు ప్రత్యక్షమైన, స్తోత్రం చెప్పండి. అపవాది క్రియలను చెప్పండి. అపవాది క్రియలను లయపరచడానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు పంపబడ్డాడు? అపవాది క్రియలను లయపరచడానికి. నిజంగా అపవాదిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు అసలు? మీరు చెప్పండి అమ్మా, లేరా? వాడి ప్రేమించరు కానీ వాడి క్రియలు మాత్రం ఉంటాయి. ప్రేమించరు, ఎందుకు ప్రేమిస్తారు? కానీ వాడి క్రియలు మాత్రం మనుషుల్లో ఉంటాయా ఉండవా? మీరు చెప్పట్లా, మీరేమి అబద్ధాలు ఆడతారు. ఆదాము ఎక్కడ అని అడిగాడు, అవ్వ ఎక్కడ? ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడున్నామన్నా మీరు చెట్టు చాటుకి ఎందుకు వచ్చారు? అసలు ఎక్కడుండాల్సిన వాళ్ళు ఎక్కడికి వచ్చారు? నువ్వు ఎందుకు తిన్నావు ఆదాము అంటే, నువ్వు ఇచ్చావుగా. నారి నారి నా ఎముక ఒక కవిత పాడాడు, ఒక గీతం పాడాడు, ఒక చక్కగా సాంగ్ పాడాడు. ఇప్పుడే ఉన్నాడు, నువ్వు ఇచ్చిందేగా, నువ్వు కట్టబెట్టిందేగా, నువ్వు తీసిందేగా అన్నట్టుగా మాట్లాడాడు. నీవు తినవద్దన్న పండు తిన్నావు, నేను చెప్పిన మాట వినలేదు, ఆజ్ఞ అతిక్రమించావు. అంటే అపవాది ఏం చేసింది? దేవుడితో సమానంగా ఉండాలని చూసింది. నెట్టివేయబడ్డాడు. నెట్టివేయబడితే దేవునితో దేవుని కంటే కొంచెము తక్కువగా మనిషిని దేవుడు చేశాడు. వాడికి మహిమను ప్రభావాన్ని దేవుడు అనుగ్రహించాడు. దీన్ని దొంగిలించాలి. దొంగిలించి ఆ మనుషుని ఏం చేయాలనుకుంటున్నాడు? అపవాది క్రియలతో నింపాలని కోరుకున్నాడు. నా మాట అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆదాము అవ్వనిద్దరిని ఏం చేశాడు? మోసపుచ్చేశాడు. దేవుడు మాటకి ధిక్కరించే విధంగా చేశాడు. సహవాసాన్ని, సంబంధాన్ని తెగ్గొట్టేశాడు. అని అపవాది క్రియలను వాడు ఏదైతే బీజాలు ఎత్తుతున్నాడో మనుషుల్లో, ఏదైతే చేయకూడదని దేవుడు ఏమి చేయొద్దు అంటున్నాడు, దేవుడు ఎలా ఉండమంటున్నాడు, దేవుడు ఎలా బ్రతకమంటున్నాడు, దేవుడు ఏం చేయమంటున్నాడు, అది చేయకుండా చేయటానికి అపవాది వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభువు వారు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనలో అపవాది క్రియలు ఉండకూడదని, అబద్ధాలు ఉండకూడదు, మోసం ఉండకూడదని, అతిక్రమములు ఉండకూడదని, వ్యతిరేకతలు ఉండకూడదని, క్రీస్తు ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో, దేవుడు పరిశుద్ధుడు 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 అన్నట్టుగా ఆయన కుమారుల్లో పరిశుద్ధత ఉంది. కాబట్టి ఆయన మనల్ని కూడా, దేవుడు ఆదామును మనుషుని చేసినప్పుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టించి రాయబడి, మనిషి ఆ యథార్థతను పోగొట్టేశాడు, నీతిని పోగొట్టాడు. దేవుని స్వరూపమై ఉన్న ఆదామును అవ్వను ఏం చేశాడంటే మోసం చేశాడు. కాబట్టి ఆ అపవాది క్రియలను లయపరచుటకే యేసు ప్రభువారు ప్రత్యక్ష పరచబడిను. ఆ మాట పూర్తి చేయరే? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అపవాది క్రియలు మనలో ఉండయా లేవా? మంచివాళ్ళు అందరూ చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎంతమందిలో అపవాది క్రియలు. ప్రార్థనే, భక్తే, ఆ అబద్ధం ఒకటి మానుకోలేకపోతున్నానయ్యా, ఆ సాడీలు చెప్పకుండా ఉండలేకపోతున్నానయ్యా, ఎవరి కొరకు పుల్లలు పెట్టకుండా ఉండలేకపోతున్నానయ్యా, ఎవరి గురించి ఆలోచించకుండా ఎప్పుడు గొడవలు పెడదామా, ఎప్పుడు తగాదులు పెడదాం, ఎన్ని దెయ్యపు లక్షణాలు అన్నీ. మరి పాస్టర్ గారు ఎందుకన్నాడు నాకు తెలియదు, కానీ
మీరు ఖాళీ ఇస్తే కూర్చుంటారు, ఎవరు కూర్చుంటారు నాకు అర్థం కాల. స్తోత్రం చెప్పండి. నాకు తెలియదు కదా, నాకు డౌట్ వచ్చింది ఎవరు కూర్చుంటారు అని. ఎవరు కూర్చుంటారు? అపవాదా? పట్టి పర్వాలేదు, నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అపవాది క్రియలు ఉంటున్నాయి. దేవుడు లయపరచడానికి వస్తే దేవుడు ఏం చెబుతున్నాడంటే అది ఉండొద్దు, అలా ఉండకూడదు, అలా చెయ్యకూడదు, అలా ఆలోచించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఇలా మంచిది కాదని చెబుతుంటే ఉండని అయ్యా, ఉండని ఉంచుకుంటున్నారు. ఎందుకో ఏదో మామూలుగా డబ్బులు ఉంచుకున్నట్టుగా, ధనం ఉంచుకున్నట్టుగా, బంగారం ఉంచుకున్నట్టుగా, ఏదో వజ్రాలు ఉంచుకున్నట్టుగా అన్ని అపవాది క్రియలన్నీ కూడా మనుషుల్లో దేవుడు లయపరచడానికి వచ్చాడు. దేవుడు వాడి క్రియలను నాశనం చేయడానికి వచ్చాడు. అవి మనుషులు లేకుండా ఉండటానికి వచ్చాడు. నా మాట అర్థమవుతుంది? స్తోత్రం చెబుదామా? మరి మనం తీసేసుకోవాలా వద్దా? చెప్పట్లే మీరు. అదేనండి, ఇది ఇదేనండి అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మంచి అమ్మ, నువ్వు యథార్థం చెప్పావు. అరే మరి ఇంత భక్తి చేసి ఏం ఉపయోగం ఉంది? ఒక గొంగల పురుగు, ఒక బొచ్చు పురుగు, దాన్ని సీతరించుకుంటాం, అసహించుకుంటాం, దాంతో పక్కన కూర్చోక ఇష్టపడవు. ఎందుకంటే ఒక్కవేళ అది మనల్ని తాకిందనుకో, ఆ శరీరం అంతా కూడా దద్దుర్లతో ఉండిపోయింది. కానీ అది సీదరించబడింది. కొన్ని రోజులు, నెలల తర్వాత నాకు గుర్తులేదు, కానీ అది సీతాకోక చిలుకలాగా అదన్నా మారుతుంది. కానీ రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ మన ఆలోచనలో కానీ, మన తలంపుల్లో కానీ, మన హృదయంలో కానీ మార్పు రావట్లా. చాలా బాధ అనిపించింది. యోహాను సువార్తలో రాయబడిన మాట ఏమిటంటే, ఒక మాటను మీకు నేను పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. 6వ అధ్యాయము 57వ వచనము చదువు. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించునట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. స్తోత్రం చెప్పండి. నేను తండ్రి మూలంగా జీవిస్తున్నా. నా మాట అర్థమవుతుంది? దేవుడికి స్తోత్రం చేద్దామా? తండ్రి మూలంగా జీవిస్తున్నా. నేను ఆయన స్వరూపమై ఉన్నా, ఆయన సమానమై ఉన్నా, నేను ఒకటే, నేను జీవిస్తున్నాను. నన్ను తినువాడు నా మూలముగా, అంటే ఎవరి మూలంగా జీవించాలి? యేసయ్య మనలో ఉంటే, క్రీస్తు రక్తంలో కడిగిబడిన వారందరిలో క్రీస్తు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, చెప్పండి తర్వాత, చచ్చిన వారై ఉండగా ఆయన, ఎఫెసీ 2:1 ప్రకారము చచ్చిన వారై ఉండగా ఆయనతో పాటు మనము కూడా లేపబడ్డాం. ఆయనతో పాటు ఆయన జీవముతో లేపబడ్డాం, ఆయన స్వభావంతో లేపబడ్డాం, ఆయన ఆలోచనతో లేపబడ్డాం, ఆయన ఉనికితో లేపబడ్డాం, ఆయనలో ఉన్న పరిశుద్ధితో లేపబడ్డాం. అపరాధం చచ్చిపోయి నూతనమైన జీవముతో లేపబడ్డాం. అవునా కాదా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నేను తండ్రి మూలముగా జీవించినట్లు నా శరీరము తినువాడు నా మూలముగా జీవించును. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వారమేగా మనం అందరము. ఇప్పుడు మనము ఎవరి మూలంగా జీవిస్తున్నాం? లేదో చెప్పండిలే, స్తోత్రం చెప్పండి. ఎవరి మూలంగా? తండ్రి క్రీస్తు మూలంగా నేను జీవిస్తున్నాను. క్రీస్తు తండ్రి మూలముగా జీవిస్తున్నానని చెప్పాడు. సరే, ఇప్పుడు మనం ఎవరి మూలంగా జీవించాలి? ఆయనలో ఉన్న సారం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న యథార్థత, ఆయనలో ఉన్న మంచితనం, తండ్రిలో ఉన్నది క్రీస్తులో. క్రీస్తు అది పంచాడు. ఇప్పుడు ఆ క్రీస్తులో ఉన్న సారం, క్రీస్తులో ఉన్న స్వభావం మనముతో జీవించాలంట, బ్రతకాలంట. దేవుడికి మహిమ కలుగునుగా. అది నిజమైన క్రిస్మస్ అంటే. అలా బ్రతికితే అది పండగ మనకి. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
మన జీవంతో, మన ఆలోచనల చొప్పున, మన తలంపుల చొప్పున, మన ఉద్దేశాల చొప్పున మనం బ్రతికేది కాదు. నేను తండ్రి మూలంగా జీవించట్లు మీరు నా మూలముగా జీవించండి. అంటే నేను ఆయనలో ఉన్న స్వభావము, తండ్రిలో ఉన్న స్వభావం నాలో ఉంది, నాలో ఉన్నవన్నీ మీలో ఉంటూ జీవించండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు ఆయన. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు ఆయన. గొప్ప దేవుడు ఆయన. మళ్ళీ ఉండకూడదు. మనం ఎలా జీవించాలంటే క్రీస్తులాగా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. నాకు ఇది నేనేమనుకుంటున్నానంటే, ఇది ఇలా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ యేసు ప్రభువారిని గెస్తేమనే తోటలో యేసు ప్రభువారిని పట్టుకోవటానికి వచ్చినారు. అలా పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అన్నారు. ముద్దు పెట్టుకోకపోతే తెలీదా? రోజు తిరగట్లేదు ఆయన, రోజు కనపడే వ్యక్తిగా, కనపడే చక్కటి అందం కలిగిన వాడేగా, లేకపోతే గుర్తుపట్టగలిగిన వాడే కదా. మరి ఇస్కరియోతు ఏమంటాడు అంటే, నేను ముద్దు పెట్టుకున్నవాడే క్రీస్తు అని చెప్పాడు. నాకు అనిపించింది, నాకు వచ్చిన ప్రత్యక్షత. మీరు దాన్ని అవలంబించాలని నేను కోరుకోను. నేనేమో అక్కడ ఎవరున్నారు? యేసుతో పాటు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? శిష్యులు. మరి యేసు ప్రభువు రోజు చూస్తున్నారుగా. కానీ ఇస్కరియోతు యూదా ఏమంటాడు? నేను ముద్దు పెట్టుకున్నవాడే క్రీస్తు, మెస్సయ్య అని చెప్పాడు. నేనేమనుకున్నా తెలుసా? అక్కడ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, దేవుడికి స్తోత్రం, గట్టిగా చెబుదామా, వీరు కూడా క్రీస్తులాగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తులాగా ఉన్నారు కాబట్టి గుర్తుపట్టలేక, ఎప్పుడు సన్నిహితంగా ఉన్న ఇస్కరియోతు యూదాకి క్రీస్తు ఎవరో తెలుసు కాబట్టి నేను ముద్దు పెట్టుకుంటాను, మీరు గుర్తుపట్టలేరు. మా వాళ్ళందరూ యేసయ్యలాగానే ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా బ్రతకాలండి మన బ్రతుకులు. మన జీవితం దేవుడి కోసం బ్రతకాలి. దేవుడి చిత్తం మన జీవితంలో జరగాలి. దేవుడు కోరుకునే జీవితం ప్రకారం జీవించగలిగితే నిజంగా దేవుడు మనం ఎందుకు ప్రత్యక్షమయ్యాడో, ఎందుకు వచ్చాడో దాన్ని బట్టి ఆయన సంతోషపడతాడు. అందును బట్టి దేవుడు మహిమపరచబడతాడు. నేను వచ్చిన కార్యం ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉండి, నేను శాంతిని ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. ప్రజలందరికీ బహు శుభ సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పాడు. ప్రజలందరూ సంతోషం ఇవ్వటానికి వచ్చాడు, శాంతిని ఇవ్వటానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు. ఎన్నో ఉండి రావటానికి. ఇన్ని చెప్పదలుచుకోవాలి. ఒకటే ఆయనలాగా బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు, నేను తండ్రి మూలంగా జీవిస్తున్నాను, మీరు నా మూలంగా ఈ దినచర్య అంతట్లో, ఈ ముందున్న దినాలన్నింటిలో నేను ఆయనలాగా జీవిస్తున్నా, ఆయనలాగా మాట్లాడుతున్నా, ఆయనలాగా చూస్తున్నా, ఆయనలాగా ఆలోచిస్తున్నా. దానికి భిన్నమైనది వేరే వ్యతిరేకమైన ఆలోచన లేదు. ఎందుకంటే నాలో క్రీస్తు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు నాలో ఉన్నాడు. పౌలు అంటున్నాడు వాళ్ళ, అందుకే ఇస్కరియోతు యూదా అంటున్నాడు, మీరు గుర్తుపట్టలేరు, నేను గుర్తుపడతాను, నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు దగ్గరికి, యేసు ప్రభు కొంతమంది శిష్యులను ఏమంటారు? యేసుతో ఉండిన వారు కదా. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు శిష్యులతో వీళ్ళు యేసుతో ఉండిన వారు కదా అంటారు. యేసుతో ఉండిన వారు అంటే వాళ్ళకు గుర్తింపు పొందుకున్నారు. మనల్ని కూడా చాలామంది చెప్పాలి ఏమని, వీళ్ళు యేసయ్య బిడ్డలండి, స్తోత్రం, యేసు రక్తంలో కడగబడిన బిడ్డలండి, యేసు ప్రభు ప్రతిబింబాలండి, యేసు ప్రభు స్వరూపం కలిగిన, యేసు ప్రభు లక్షణాలు కలిగిన వాళ్ళండి. మన గురించి నిజంగా ఈ సాక్ష్యం చెప్పగలిగితే, అందుకని 5:16 అంటాడు, మీ సత్క్రియలను ప్రకాశింపనీయుడి అంటాడు. మత్తయి సువార్త 5:16 మీ సత్క్రియలు పరలోకమందున తండ్రి మహిమపరచబడినట్లుగా మీ సత్క్రియలను ప్రకాశింపనివ్వండి. హల్లెలూయా. చాలా మీరు నన్ను నమ్మితిరి గనుక నన్ను మీరు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నమ్మారు నన్ను, నేనే ఆయన అని నమ్మారు, నేనే దేవుని స్వరూపం అని నమ్మారు, నేనే ఆయన సమానుడును నమ్మారు,
తండ్రి సమానుని నమ్మారు. నేనే సర్వాధికారము కలిగిన వాడని నమ్మారు. స్తోత్రార్హుడిని నమ్మారు. నేనే సమస్తమును కలగజేసి నమ్మారు. నేనే బలవంతుడని నమ్మారు. నేనే సమాధానకర్త నమ్మారు. నేనే నిరంతరం ఉన్నవాడిని నమ్మారు. నేను అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాను నమ్మారు. నేనే అనేకులకు సంతోషాన్ని కలగజేయడానికి వచ్చారు. నేనే శాంతినిచ్చేవాడిని నమ్మారు. నేనే విమోచకుడని నమ్మారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. లోకము నమ్మలేదు కాబట్టి వీళ్ళు నమ్మారు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందును. నిజం, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపల. వీళ్ళు నమ్మిన వారు నశించక నిత్య జీవాన్ని పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మిన వారు, మీరు నమ్మారు, విశ్వసించారు కుమారుణ్ణి, మీరు నశింపక నరకమునకు దగ్గర కాకుండా, నరకానికి మీకు సంబంధము లేకుండా మన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమందరము నిత్య జీవము గలవారం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు లోకము నమ్మటంలా, కానీ ఆ లోకము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది నమ్మటంలా, మనం నమ్మాము గనక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అవునా? హల్లెలూయా. కాబట్టి తన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన రక్షకుడని, ఆయన మెస్సయ్యని, ఆయన సమానుడని, ఆయన నిత్య జీవము ఇచ్చేవాడని, ఆయన మాత్రమే బలవంతుడని విశ్వసించి నశింపక నిత్య జీవాన్ని కూడా పొందుకుంటారు. నిజంగా మీరు విశ్వసించారే కనుక, ఆ ప్రభువును అంగీకరించారే కనుక నిత్య జీవము కూడా మన అందరికీ సొంతమైద్ది. మనం జీవించే జీవిత విధానము మనము క్రీస్తులాగా జీవిద్దాం. ఆమేన్. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను కాదు అన్నాడు. ఎవడు రమ్మారంటే నా యందు క్రీస్తు ఉన్నాడు అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను కాదు, సిలువ వేయబడ్డ నా అహము గర్వము హింసించే తత్వం అన్ని సిలువేయబడ్డి నాలో నూతనమైన జీవం ఉంది, అదే క్రీస్తు జీవం అన్నాడు. ఇది కలిగిన వారంగా మనం ఉందాం. దేవుడు నిత్య జీవానికి వారసులం. మనము దేవునిలాగా జీవిద్దాము, బ్రతుకుదాం. అటు కృప మన అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఖచ్చితంగా నాకు ఈ సమయాన్ని ఇచ్చేందుకు అన్నయ్యకి వందనాలు హృదయపూర్వకంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కని మాటలు తెలియపరిచినటువంటి దైవజనులు శాంసన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండిన దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి మన కొరకు దిగి వచ్చినటువంటి వాడు. తన పోలికలో మనల్ని చేసుకుని తన అధికారం అంతా కూడా ప్రభు మనకిచ్చారు. అపవాది మనిషిని మోసం చేసి యేసయ్య మనకిచ్చిన అధికారాన్ని వాడు చేజిక్కించుకున్నాడు. దానిని మరలా ఆయన తీసుకుని మనకివ్వడం కొరకే మన స్థానంలో తాను నిలిచి సిలువలో వాడి అధికారాన్ని కొట్టివేసి, వాడి బలాన్ని కొట్టివేసి, ఆ అధికారాన్ని మరలా ఆయన తీసుకుని, ఇదిగో నేను పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగి ఉన్నాను, నేను దాన్ని మరలా మీకు ఇస్తున్నాను అని చెప్పని ప్రభు వాగ్దానం చేశాడు. సో కనుక ఇది మీరు జాగ్రత్తగా కాచుకోండి, కాపాడుకోండి, సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసింది దేవుడు. ఇప్పుడు మనం పోగొట్టుకున్న కృపను కావచ్చు, పోగొట్టుకున్న పోలికను కావచ్చు, పోగొట్టుకున్న అధికారాన్ని కావచ్చు, సమస్తాన్ని కూడా తిరిగి మరలా మనకు అనుగ్రహించడం కోసమే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏమి పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావో అవన్నీ కూడా ప్రభువుని విశ్వసించడం ద్వారా, ఆయనను ప్రేమించడం ద్వారా, ఆయన మార్గాలలో నువ్వు నడవడం ద్వారా తిరిగి మరలా నువ్వు అవన్నీ కూడా నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఆమేన్. పోగొట్టుకున్న దానిని పొందుకొనగలిగిన కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమె చాలా చక్కని విషయాలు తెలియపరిచినటువంటి దైవజనులు శాంసన్ గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు ఆమోస్ గారు ఉన్నారు. మీరందరికీ ప్రశ్న ఏంటి, వాళ్ళు వదిలిపెట్టేట్లేరు, పనిలోకి వెళ్ళాలని చెప్పన్నారు, చూస్తున్నారు మీరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాస్తవానికి ఆయన ఈరోజు మనకులాగానే 21 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయి వారికి కూడా. కానీ మనతో ఉండడానికి ఇష్టపడి వారి సమయాన్ని వెచ్చించి మనతో ఈరోజు ఉండడం చాలా నాకు సంతోషం, అభినందనీయం.
ఎందుకంటే అది వాళ్ళకి నా మీద ఉన్నటువంటి అభిమానం అని చెప్పక తప్పదు. కనుక ఈ సమయంలో ఆయన ఎక్కువ ఉపదేశం ఏం చేయరు, కానీ 2 మాటలు చెప్పి 3 మొక్కలు ప్రార్థన చేస్తారు. సో మన ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి ఈ సమయంలో దైవజనులను ప్రేమతో ఆహ్వానిస్తూ సమయానిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు, చక్కని సందేశాన్ని అందించిన దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఉదయకాలమున చక్కగా ఆసక్తిగా మరి చేరి వచ్చిన మీ అందరిని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. మరి ఉదయమునే ఎంత ఆసక్తిగా ఉన్నారు. మీ ఆసక్తి చివరి వరకు, అంటే 21 రోజు కాకుండా దేవునికి స్తోత్రం, ఆ తర్వాత కూడా కొనసాగునుగాక. అంటే ఉదయకాల ప్రార్థనలు కాదులే, ఆసక్తి ఏం కొనసాగాలి అంటే ప్రార్థనలో ఆసక్తి. మనం అట్లా పొంగి ఇట్లా పూరిని చూశారు కదా, అట్లా అవ్వకుండా నిరంతరం దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఉందుముగాక. ప్రసంగం మొదలు పెడితే కనీసం 1 గంట అవుతుంది. 1 గంట ఉంటామన్న దేవుని స్తోత్రం చెప్తారా? అయ్యగారు సౌండ్ బాగానే వచ్చింది. ఏదన్నా ఎక్కువసేపు చెప్తే నాది మాత్రం ఏం తప్పు లేదు. ఎందుకంటే మీరు అందరూ గట్టిగా చెప్పారు కాబట్టి మీరు సమ్మతి ప్రకారమే దేవుడు మీ అందరితో మాట్లాడును గాక. లోకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనం చివరిలో ఒక మాట ఉంది. ఆ కన్యక పేరు మరియా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, కన్యక అంటే దాని అర్థం ఆమె అంది కింద 34వ వచనంలో కూడా పురుషుని ఎరుగని దాననే. బైబిల్లో కన్యక అని రాయబడిన, లేకపోతే సంఘము అని వధువు అని రాయబడిన, సంఘము అని రాయబడిన, పరిశుద్ధులు అని రాయబడిన వీళ్ళందరూ కూడా సంఘము అనగా దేవుణ్ణి వివాహాన్ని చేసుకోవటానికి ఒక వధువుగా దేవుడు మనలందరిని కూడా సిద్ధపరుస్తున్నాడు. సంఘములో స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు. సంఘములో స్త్రీలైనా పురుషులైనా వీళ్ళందరిని కలిపి, అంటే బాప్టిజం పొందిన వారు, సంఘములో చేర్చబడిన వారిని ఏమంటారంటే వధువు, లేకపోతే కన్యక, లేకపోతే సంఘము, లేకపోతే పరిశుద్ధులు. ఇవన్నీ దేనికి సూచనంటే యేసయ్య వరుడుగా రాబోతున్నాడు కాబట్టి కన్యక లేకపోతే వధువుగా ఈ సంఘాన్ని, వధువుగా ఉన్న ఈ సంఘాన్ని ఒక రోజున ఆయన మధ్యాకాశంలో వివాహం ఆడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వివాహం ఆడబోతున్నాడు కాబట్టి మనం ఎలాగుండాలంటే కన్యకలాగా ఉండాలి. యేసయ్య ఎవరిని ఏర్పరచుకున్నాడు భూమి మీదకి రావటానికంటే? కన్యకైన మరియా. అదే మరియా అపవిత్రంగా ఉంటే దేవుని దృష్టిలో ఉండేదంటారా? ఉండేది కాదు, కన్యకగా ఉన్నది. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? కన్యకగా ఉండాలి. అప్పుడు వధువుగా మార్చబడి దేవుని రాజ్యంలో మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు వివాహం అనేది మనకి జరగబోతుంది. అయ్యా మేమేమి కన్యకలం, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మాకు వృద్ధాప్యంలోకి వచ్చేసాం. దేవునికి స్తోత్రం. ఎలా అనుకుంటున్నారు? శరీర సంబంధమైన వృద్ధాప్యంలోకి వచ్చిన పెళ్ళిళ్ళైనా దేవుడు మాట్లాడేది దీని గురించి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కన్యక ఎలా ఉండాలి అని అంటే, అది ఎట్లా ఉండాలంట? మొట్టమొదటి చెప్పండి. అది కలంకమైనది. దేవునికి స్తోత్రం చెప్తారా? 27వ వచనం,
అది కలంకమైనను. ఒకటి ఏం ఉండకూడదంట? ఎవరికి? సంఘం అంటే చెప్పండి, ఎవరు చెప్పండి? నేనే. మనం మొట్టమొదటి ఎట్టుండాలంట? కలంకము లేనివానిగా ఉండాలి. రెండవది ముడతైనను లేనివానిగా. మరి ముడతలు వచ్చేసినాయిగా మనకి శరీరంలో, వచ్చినాయా లేవా? ఇప్పుడు ముడతలు పోగొట్టుకోవాలంటే మరి బెంచర్కిల్ మూల మీద మంచి బ్యూటీ పార్లర్లో ఒకటి పెట్టారంట. దేవునికి స్తోత్రం. ఏందిరా ఎంతో యవనంగా కనపడుతున్నారంటే, మడతలు కనపడకుండా స్టిక్కర్ వేసి లాగి వేసి రక్తం వేసి చేయం క్రీమ్ పోతున్నారు. ఇప్పుడు కుర్రోళ్ళో ముసలోళ్ళో ముడతలు కనపడకుండా చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరు ముడతలో పోగొట్టుకుందుము గాక. ఎట్టగా? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇది బ్యూటీ పార్లర్కి వెళ్తే వచ్చేది కాదు. ముడతలైనను ఏం ఉండకూడదంట? కళంకం ఉండకూడదంట. కన్యక అంటే మనమే, సంఘము. దేవుడు మనలను ఒక రోజున వివాహం ఆడబోతున్నాడు. మనలందరితో దేవునికి సంఘముతో ప్రధానం అయిపోయిందా ఉందా? ఆళ్ళు మాట్లాడుకున్నారు. టేపోళ్ళు మాట్లాడుకోవటం, కట్నాలు మాట్లాడుకోవటం ప్రధానం అయిపోయింది. ఇక ఏముంది? పెళ్ళే ఉంది. ఇప్పుడు పెళ్లి వరకు మనం ఎలా జాగ్రత్తగా కన్యత్వాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలంటే మొట్టమొదటిది ఏముండకూడదు? కలంకము సంఘానికి. రెండవది ముడతలు ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి సంఘం అంటే? అపవిత్రత ఏది కూడా మనలోనికి రాకూడదు. సంఘం అంటే గుర్తు రావాలి. కన్య అయిన మరియా తన కన్యత్వాన్ని ఎలాగా కాపాడుకుందో, యేసు ప్రభు రాక కొరకు ఆమె తన జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుకుందో, ఇప్పుడు మనం యేసు ప్రభువుని వివాహం ఆడటానికి, వధువుగా ఎత్తబడటానికి అదే రీతిగా మన కన్యత్వాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంటే ఎలా ఉండాలంట? కళంకం ఉండకూడదు. చెప్పండి. ముడతలు ఉండకూడదు. మరి ఎట్టుండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఎట్టుండాలి? నిర్దోషమైనదిగా. నిర్దోషం అంటే దోషము. మీకు అందరికి ఒక ప్రశ్న. ఇప్పుడు మీ భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ భార్యలో ఉన్న దోషాలు చెప్పంటే ఎంత లిస్ట్ రాస్తాడంటావు? ఇక డీమార్ట్కి వెళ్ళేటప్పుడు రాస్తాను కూరగాయల లిస్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరిగా అన్నం పెడదయ్యా, సరిగా పలకరించదయ్యా, ఎన్నో వస్తాయి లిస్టు. ఇవన్నీ దోషాలా లేదా? అంటే మనం ఎదుటివానికి మనలో ఉన్న దోషాలు ఏమవుతున్నాయి? కనపడుతున్నాయి. నిర్దోషంగా ఉండాలి. బైబిల్లో ఉంది, పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళు అనిందులు అని ఉంది. అంటే నింద, చెప్పండి, నింద లేనివారు. మన సాయచత్తుల మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దోషము లేని వారుగా బ్రతకాలి. లోకమంతా ఏదో ఒక వేస్తూ ఉంటుంది, అది మనకు సంబంధం లేదు. అదేదంటారు గుడ్డగాల్సి మీద. లోకం అంటే ఏం చేస్తూ ఉంటుంది? నువ్వు ఎంత బాగా చూసినా మీ అత్త ఏదో మూలకి ఏం చేస్తూ ఉంటుంది? గొనుగుతానే నీ గురించి బయటికి వెళ్ళి. అయి కాదు, మనలో మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. చెప్పండి. నీ వైపు నుండి ఏ దోషము, చెప్పండి, దోషము లేనివానిగా ఉండాలి. ఇలా ఉండటానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? తన్ను తానేం చేశాడంట? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా ఉండాలని దేవుడు కోరుకొని ఆయన ఎదుట నిన్ను మహిమ కలిగిన వానిగా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివాహం అయ్యే రోజున మనం ఎంత నల్లగుండా కానీ మేకప్ శుభ్రంగా వేసేసేసి వేసి రక్తం అసలు ఏమైనా పెళ్లి రోజు పెళ్లి చూపుల్లో, ఎందుకంటే అప్పుడు వచ్చేస్తారు చక్కగా చేసి అసలు అందాన్ని బాగొట్టి అది పూసి ఇది పూసి ఎలా నిలబెడతారంటే. కానీ దేవుని ఎదుట ఈ అందం కాదు, మహిమ కలిగిన వానిగా మన ముందుముగాక. హల్లెలూయా. మహిమతో మనము నింపబడుదుముగాక. దేవుని మహిమ చేత మనము నిలుచుదుముగాక. హల్లెలూయా. చక్కగా అందంగా అలంకరించబడి
దేవుని ఎదుట ఒక రోజున మనం నిలబడబోతున్నాం. హల్లెలూయా. ఎట్లా ఉండదంటే సంఘము మహిమ కలిగినదిగా ఉండటానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఎలాగ మనం మహిమ కలిగిన వారు మార్చబడాలంటే వాక్యముతో. ఎలా స్నానం చేయాలి? మనం ఎలా స్నానం చేస్తాం? నీటితో స్నానం చేస్తాం, ఈ దేహాన్ని శుభ్రం చేసుకుంటాం. కానీ ఈ హృదయాన్ని ఎలాగా కడగాలంటే వాక్యముతో కడగాలి. దేవుని స్తోత్రం. అందుకని వాక్యం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు వాక్యం ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం వాక్యం ఏం చేస్తూ ఉండాలి? చదువుతూ ఉండాలి. వాక్యం ఏం చేసిద్దంటే మనలో ఉన్న అపవిత్రతను ఏం చేస్తూ ఉంటుంది? కడుగుతూ ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, అసలు బైబిల్లో ఉన్న నేను తప్పులన్నీ ఎత్తి పెడతానని బైబిల్ చదవటం ప్రారంభిస్తే బైబిల్ అనంట ఆయనలో ఉన్న దోషాలన్నీ బయట పెట్టిందంట. హల్లెలూయా. కాబట్టి నేనేం చెబుతానంటే వాక్యం, నువ్వు ఎంత సీనియర్ అయినా వాక్యం చదవకుండా ఉండమాక. వాక్యం చదువుతున్నప్పుడు అది మన హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు, మన హృదయాన్ని కడుగుతూ ఉంటాడు. వాక్యము చేత ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన వధువుగా మార్చడం కొరకు దేవుడు ఏం చేశాడు? తన్ను తాను సిలువలో ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను ఇంకా పశువుల పాకలో చూడమాకండి. యేసయ్యను ఇంకా ఆ పశువుల తొట్టిలోనే, మీరందరూ మంచివాళ్ళే కానీ కొన్ని సంఘాలకు వెళ్తే చిన్న ఆ బొమ్మను చేసి ఆడబెడతారు. అందరూ వచ్చి వరుసనే వచ్చి ఆ చిన్న బాలుడిగా ఉన్న బొమ్మని ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ముద్దు పెట్టుకొని, నేను అనుకుంటా కరోనా వీళ్ళ వల్లే వచ్చిందేమో. దేవుని స్తోత్రం. వరుసనే పోతారు సంఘమంతా, మళ్ళీ ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోప్పడతాడు అనుకుంటారేమో. కానీ యేసయ్య ఇప్పుడు పశువుల పాకలో లేడు. ఆయన చెప్పండి, మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వరుడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. వరుడుగా ఎందుకు రాబోతున్నాడు తెలుసా? వధువుగా మనలను తీసుకొని వెళ్ళటానికి. హల్లెలూయా. మన వధువుగా సిద్ధపడటానికి ఆయన మన కోసం త్యాగం చేసింది ఏంటో తెలుసా? తన ప్రాణాన్నే ఇచ్చేసాడు, రక్తం కార్చాడు. ఇప్పుడు సిలువలో కార్చిన రక్తం వైపు చూద్దాం. మన అపవిత్రతను కడుక్కుందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం. కలంకము లేని వారుగా, ముడత లేని వారుగా, నిందారహితులుగా ఉందాం. మహిమ కలిగిన సంఘముగా మార్చబడదాం. యేసయ్య రాజ్యములో ఆ పెండిలో గెస్ట్గా వెళ్ళకూడదు. ఎట్లా వెళ్ళాలి? మనం వధువుగా వెళ్దుము గాక. దేవుని స్తోత్రం. ఆ వివాహం మనకు జరగబోతుంది, అక్కడ మనందరం కలుసుకుందాము గాక. అందరి తలలు వంచండి, ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు దేవుడి సన్నిధిలో మనం ఈ ఉదయ కాలమును ఆయన స్తుతించడానికి మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి రెండు చేతులు ఎత్తి గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం కూడుకొని ఎన్నో వాక్యాలు వింటుండగా వాటన్నిటిని ద్వారా దేవుడు మన హృదయములను కడుగునట్టుగా వాక్యము చేత ఉదక స్నానము చేయించబడి, వాక్యము చేత పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడినట్లుగా నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధి చెయ్యయ్యా అని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ఒకసారి అందరూ లేచి నిలబడి, తండ్రి నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మహిమ కలిగిన వానిగా తండ్రితో ఉండవలసిన భాగ్యమును అయ్యా నీకు వందనాలు. మీరు విడిచిపెట్టుకొని దీనుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి చేత మీరు పంపబడి ఈ లోకానికి వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు. సాతాను యొక్క క్రియలు మాలో లేకుండా వాడి కాడి విరగొట్టడానికి, వాడిని లయపరచటానికి
అయ్యా వాడి యొక్క తంత్రాలను కూలగొట్టడానికి ఈ లోకమునకు వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. వాడికి సంబంధించినది ఏది మాలో ఉండకూడదు నాయన. వాడికి సంబంధించిన క్రియలు ఏది మాలో ఉండకూడదు అయ్యా. మా మాటలు, మా చూపులు, మా తలంపులు పరిశుద్ధపరచండి నాయన, పరిశుద్ధపరచండి అయ్యా. నన్ను మహిమ కలిగిన దానిగా మార్చండి అయ్యా, మహిమ కలిగిన వానిగా మార్చండి, పవిత్రాలుగా మార్చండి అయ్యా, కన్యకగా మమ్మలను మార్చండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. వధువుగా మమ్మలను సిద్ధపరచండి అయ్యా, మాలో దోషములు లేకుండా చేయండి నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయనా. మా ఎడల ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. ప్రభు మనలో ఉన్నటువంటి అపవాది క్రియలను లయపరచడం కొరకే వచ్చారు. మనం పోగొట్టుకున్న అధికారాన్ని, కృపను, అభిషేకాన్ని తిరిగి మనకి అనుగ్రహించడం కోసం వచ్చారు. ఆయన మన స్థానంలో నిలిచి మనలో ఉన్న అపవాది క్రియలన్నిటిని కూడా లయపరచి మనలను పరిశుద్ధతలో నిలిపి ఆయన ఉన్న రాజ్యానికి మనలను వారసులుగా చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఎవరైతే పరిశుద్ధతలో నిలుస్తారో, పరిశుద్ధతను కాచుకుంటారో వారే అంత్యదినమందు ప్రభు యొక్క ప్రత్యక్షతను వారు పొందుకోగలుగుతారు. బిడ్డ, మనం ప్రభు రాజ్యానికి మనం సిద్ధపరచబడగలగాలి. ఈ క్రిస్మస్ దినాలలో ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడై ఉండి సమస్తమును విడిచిపెట్టింది ఎందుకో తెలుసా? నిన్ను ఆ నిత్యత్వానికి చేర్చడం కోసమే, నిన్ను ఆయన వలె మార్చుకోవడం కోసమే, ఆయన ఉన్న రాజ్యములో నిరంతరము నీవు నివసించడం కోసమే, ఆనందించడం కోసమే. ఆ కృపలో నన్ను నిలిపయ్యా, నన్ను పరిశుద్ధతలో నిలిపయ్యా, నాలో ఉన్న అపవాది క్రియలను లయపరచండి నాయనా. ఒక నిమిషం అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ క్రిస్మస్ దినాలలో నన్ను నూతన పరచండి, నూతన కృపలో నన్ను నిలపండి, నీకు ఇష్టమైన మార్గాలలో నన్ను నాయన నడిపించండి నాయన. నీవు కోరుకున్న రీతిగా నా జీవితాన్ని మలుచుకోవడానికి అయినా మీరు నన్ను బలపరచండి, నాకు సహాయము చేయండి. ఓ ప్రభువా, నీవిచ్చిన సమయాన్ని నేను పోగొట్టుకోక, నీవిచ్చిన ఈ కృపను పోగొట్టుకోక, నీవిచ్చిన ప్రభువా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని నాయన నీవు నా కొరకై సిద్ధపరిచి ఉంచిన శ్రేష్టమైన కృపలను, ఈవులను స్వతంత్రించుకుని నీవు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని, నీవు వాగ్దానము చేసిన నిత్య జీవాన్ని నేను సంపాదించుకొనగలిగిన కృపను నాకు అనుగ్రహించండి నాయనా. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. శాపపు కాడిని లయపరచి సాతాను శిరస్సును చితుకగొట్టి ఆశీర్వాదపు పుత్రులుగా మమ్ములను చేసిన నీకే జయం. అందరం కలిసి మాట చెబుదామా? మా మీద ఏలుబడి చేస్తున్న శాపపు కాడిని విరగొట్టిన దేవా మీకు స్తోత్రాలంటూ హృదయపూర్వకంగా స్తుతిస్తూ, శాపపు కాడిని లయపరచి సాతాను శిరస్సును చితుకగొట్టి ఆశీర్వాదపు పుత్రులుగా మమ్ములను చేసిన నీకే జయం. సర్వోన్నత నీకే జయం, సర్వాంతర్యామి నీకే జయం, సర్వోన్నత నీకే జయం, సర్వాంతర్యామి సర్వకృపానిధి నీకే జయం. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. సర్వకృపానిధి నీకే జయం, సర్వాధిపతివి జయం, 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 జయం. జయశీలుడు నా రారాజుకు జయం, 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 జయం. విజయమునిచ్చెడి యేసయ్యకు సర్వోన్నత నీకే జయం, సర్వాంతర్యామి నీకే జయం, సర్వోన్నత సర్వాంతర్యామి నీకే జయం,
సర్వకృపానిధి నీకే జయం, సర్వాధిపతివి నీకే జయం, సర్వకృపానిధి నీకే జయం, సర్వాధిపతివి నీకే జయం. జయం 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 జయం, జయశీలుడు నా రారాజుకు జయం 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 జయం, విజయమునిచ్చెడి యేసయ్యకు జయశీలుడు నా రారాజుకు విజయమునిచ్చెడి యేసయ్యకు. యేసయ్యా, అపవాది శక్తులపైన, అపవాది క్రియలపైన నాకు జయమిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నేను ఇప్పటి వరకు వేటినైతే జయించలేకపోతూ వచ్చానో, ఎక్కడైతే ఓడిపోతూ వచ్చానో, ఎక్కడైతే బలహీనమైపోయానో, ఏదైతే ప్రభువా చేయాలని ఆశించి చేయలేక, తండ్రి చేయవలసిన మంచిని చేయలేక, చెయ్యకూడదనుకున్న దానినే చేస్తూ బలహీనమైపోయి కృంగిపోయి అపవాదికి అవకాశం ఇచ్చి ప్రభువా నా జీవితాన్ని వృధాపరుచుకున్నాను. ఈ పరిస్థితులన్నిటిలో కూడా నా తండ్రి నీ ప్రేమను వ్యక్తపరిచి, నీవు నాకు నీ సామర్థ్యాన్ని అనుగ్రహించి, అపవాది క్రియలను ప్రభువా నీవే లయపరిచి నన్ను నూతన కృపతో నింపి వాటన్నిటిని కూడా జయించి నేను నీతో నడుచుట కొరకు కృప అనుగ్రహించిన యేసయ్యా నీకు స్తోత్రం అంటూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం. నా మీద ఏలుబడి చేసిన శాపపు కాడినంతటిని కూడా కొట్టివేసిన యేసయ్యా మీకు స్తోత్రం. పాపపు కాడిని విరగగొట్టిన యేసయ్యా నీకు స్తోత్రం. మరణ బంధకాలు తెంచివేసిన యేసయ్యా నీకు స్తోత్రం. నేను పోగొట్టుకున్న కృపను నాకు అనుగ్రహించిన యేసయ్యా మీకు స్తోత్రం. నీ కుమారత్వాన్ని అయ్యా, నీ వారసునిగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించినందుకై నీకు స్తోత్రము నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మేము జయించిన వారితో మేము ఉండాలని ఆశించి జయ జీవితము కలిగి కొనసాగటం కొరకు మేము పోరాడలేని పరిస్థితిలో ఉన్న మమ్మలను నీవే బలపరిచి మా పక్షంగా నీవే పోరాడి జయమను గ్రహించుచున్న దేవానికి స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. ఈ దినమంతటికి కూడా కావలసినంత కృప పొందుకుంటూ కృప కోసం అర్థిస్తూ ఈ దినములో ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన ప్రతి దీవెన ఆశీర్వాదాలను స్వతంత్రించుకున్నట్లుగా పొంచి ఉన్న ప్రమాదముల నుండి తప్పించబడిన వారమై ఆయన క్షేమాధారమైన రెక్కల నీడలో భద్రపరచబడి ఆయనతో కొనసాగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. చివరిగా ఆమోసయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రితో ఉండటము ప్రభువా, నిత్య రాజ్యములో ఆయనతో ఉండటము గొప్ప భాగ్యమని ఎంచుకొనక మా కొరకు దీనుడిగా రిక్తునిగా ఈ లోకానికి వచ్చి పశువులు పాకలో పరుండి ఈ లోకంలో జీవించి అనేక సంవత్సరాలు బ్రతికి నాయన సిలువలో మరణించిన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. మమ్మలను పరిశుద్ధులుగా కలంకము లేని వారుగా మార్చటానికి, నిందారహితులుగా ఉండటానికి, నిష్కలంకులుగా మమ్మలను మార్చటానికి, మహిమ కలిగిన వానిగా నన్ను దిద్దటానికి నాయన నిన్ను నీవే అప్పగించుకున్నావు. నీ వంటి ప్రేమ ఈ లోకములో ఎవరి దగ్గర లేదు నాయన. ఉదయ కాలమున నీ పాదాలు పట్టుకుంటున్నాం. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఆ రక్తములో మా దోషములను కడగండి, అపవిత్రతను కడగండి అయ్యా. మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా నాయన ఏ అపవిత్రత అయితే మాలో ప్రవేశించిందో నీ నామములో, నీ రక్తములో దాన్ని శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిష్కలంకులుగా మమ్మలను మీరు మార్చండి అయ్యా. అయ్యా, నిందారహితులుగా మమ్మలను మార్చండి తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా, మమ్మలను శుద్ధి చెయ్యండి అయ్యా. అయ్యా, మమ్మలను విమోచించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరి హృదయాల్లో నైనా వాక్యము ఫలింప చేయండి. కన్యత్వమును కాపాడుకొని వధువుగా సిద్ధపడే కృపను మాకు ఇవ్వండి నాయనా.
నీవు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మేము ఎత్తబడే గుంపులో ఉండాలి. అయ్యా, ఎత్తబడే వారిలో మేము ఉండాలి నాయన. వధువుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి నాయన. అయ్యా, నీ చేతికి మేము అప్పగించుకుంటున్నాం. అయ్యా, మమ్మల్ని శుద్ధి చేయండి. వాక్యము చేత, ఉదక స్నానము చేత మమ్మల్ని శుద్ధి చేయండి నాయన. నీ సన్నిధిలో మేమందరము కూడా యోగ్యులముగా, మహిమ కలిగిన వానిగా నిలబడినట్లుగా కృప చూపించండి. ఈ దినము పనుల్లో తోడయండి. ప్రయాణాలన్నిటిలో క్షేమమునివ్వండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేస్తున్న డ్యూటీస్లో ప్రభువా బిడ్డలందరికీ మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఎక్కడికి ప్రయాణాలు వెళుతున్నారో, ఏ పనికి వెళుతున్నారో, నీ కాపుదల బిడ్డలకు కలుగునుగాక. ప్రభువా, నీ క్షేమమును బిడ్డలకు కలుగునుగాక. తండ్రి నాయనా, బిడ్డలందరికీ మీరు భద్రపరచండి నాయన. అయ్యా, స్కూల్స్కి వెళుతున్నారు, కాలేజీలకు వెళుతున్నారు ప్రభువా, వాటన్నిటిలో మీరు క్షేమమును దయచేయండి. బస్సుల్లో, ఆటోల్లో, బైకుల మీద ప్రయాణాలు వెళ్తున్నారు, క్షేమమును దయచేయండి. ఏ కీడులు కూడా సంఘమునకు రాకుండా నీ నామములో సంఘము చుట్టూ కంచె వేస్తున్నాము తండ్రి. అయ్యా, నీ కాపుదల బిడ్డలకు మీరు దయచేయండి. ఇంకా ముందున్న దినాల్లో మేమందరం ఆసక్తిగా పాల్గొని ఇంకా ఆత్మీయంగా బలపడే కృపను మాకు దయచేయండి. మేమే కాకుండా అనేక మందిని మాతో నడిపించగలిగిన కృపనివ్వండి నాయన. మా వీధిలో, మా ప్రాంతాల్లో నశించిపోతున్న వారు ఉన్నారు, వారందరిని మేము తోడుకొని వచ్చున్నట్లుగా ప్రభువా మమ్మల్ని మీరు బలపరచండి. మేము ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి క్రిస్మస్ వార్తను చెబుతామో వారందరూ నీ సన్నిధికి ఆకర్షించబడుదురుగాక. అనేక మంది మాతో కలిసి వచ్చుదురుగాక. ఈ ప్రాంతాన్ని మేము పట్టుకుందుముగాక. ఈ పట్టణాన్ని మేము మీ కొరకు సంపాదించుదుముగాక. ప్రభువా, నీ రాజ్యములో అనేక మందిని స్థిరపరచునట్లుగా మమ్మల్ని మీ సాధనంగా మీరు వాడుకోండి నాయన. ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు వెళ్తుండగా క్షేమమును దయచేయండి. వారి చుట్టూ కంచె వేయండి. ఎటువంటి బలహీనతలున్న స్వస్థపరచండి అయ్యా. శరీర సంబంధమైన రోగముల నుండి గొప్ప విడుదల దయచేయండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులన్నీ కొట్టివేయండి. సమృద్ధిని బిడ్డలకు మీరు దయచేయండి. వారికి కష్టాజితమును మీరు దీవించండి. మేలులతో తృప్తిపరచండి అయ్యా. ఎక్కడ లేమి కనపడకూడదు, ఎక్కడ కరువు కనపడకూడదు నాయన. బిడ్డలందరూ మీరు చేతులెత్తి ఆశీర్వదించండి అయ్యా. ఈ రోజు రాని వారికి కూడా మరొక అవకాశము దయచేయండి. నిన్ను స్తుతిస్తున్నాం. అనేక మందిని మీరు సమకూర్చి ఇంకా ముందున్న కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా మీరు జరిగించి దీవించి సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నిత్య కృప, మన పక్షంగా విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసం ఇక్కడ చేరిన మనకును, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ప్రభు వచ్చు పర్యంతము తోడయుండి బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు రాకడ కొరకై అన్ని విధాలా సిద్ధపరచునుగాక. ఆమేన్.